श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Baba, Sai 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 Baba, Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 38వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. ఓసారి ఏకాదశి వచ్చింది. బాబా దాదా కేల్కర్తో కోరాళ్ళకు వెళ్ళి నా కోసం మేక మాంసం తీసుకురా అని దానికోసం డబ్బు తీశారు. లెక్కించి దాదాకిచ్చి ఇలా అన్నారు, నీవు స్వయంగా వెళ్ళు, నీవే ఈ పని చేయాలి. అతని పేరు గణేష్ దామోదర్, ఇంటి పేరు కేల్కారు. వయసులో పెద్దవాడవడం వల్ల జనులు అతన్ని దాదా అని పిలిచేవారు. రావ్ బహదూర్ హరివినాయక్ సాటేకి ఇతను మామగారు. ఇతను జాతికి బ్రాహ్మణుడు. బ్రాహ్మణ ధార్మిక కర్తవ్యం చేయటం పట్ల అతనికి ఎంతో శ్రద్ధ ఉండేది. అలాగే అతను సద్విచార సద్వర్తనుడై ఉండేవాడు. అతనికి సాయి చరణాల పట్ల ఎంతో ప్రేమ ఉండేది. రాత్రింబవళ్ళు గురుసేవ ఎంత చేసినా అతని మనసుకు తృప్తి కలిగేది కాదు. అలాంటి అతనికి ఈ ఆజ్ఞకి ఆశ్చర్యం కలగలేదు. అలా ఎందుకు కలగలేదో మనకు తెలియదు. అతని శరీరంలోని అవయవాలు దృఢంగా ఉండేవి. అతను మొదటి నుంచి సమర్థుడు. అతని మనసు ఎన్నడూ చంచలంగా ఉండేది కాదు. గురు పదాల్లో సదా స్థిరంగా ఉండేవాడు. ధనధాన్యాలను లేదా వస్త్రాలను గురువుకు అర్పించడం అనేదే దక్షిణ కాదు. గురువు ఆజ్ఞను విధిపూర్వకంగా పాటించడం, గురువుని సంతృప్తిపరచడం, ఇదే నిజమైన దక్షిణ. శరీరం, వాక్కు, మనసు మొదలైన వాటినన్నీ దిగదొడిచి గురు కృపను ప్రాప్తింపజేసుకునే వారి శ్రద్ధే నిజమైనది. సరే, దాదా ఆ ఆజ్ఞను శిరసావహించి హడావిడిగా బట్టలు మార్చుకుని వచ్చాడు. గ్రామంలోకి వెళ్ళడానికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతన్ని వెనక పిలిపించి ఇలా అన్నారు, అరే, ఇది కొనడానికి ఇంకెవరినైనా పంపించు. వెళ్ళి రావడంలో నీకు శ్రమ కలుగుతుంది, నువ్వెందుకు కష్టపడడం. అప్పుడు దాదా మాంసం తేవడానికి పాండు అనే పేరు గల తన పనివాడిని పంపాడు. ఇంతలో బాబా దాదాతో ఏమన్నారో చూడండి. వెళ్ళడానికి బయలుదేరిన పాండుని చూసి బాబా, ఈ రోజుకు పోనీలే, అతన్ని వెనక్కి పిలువు అన్నారు. సరే, తరువాత ఓసారి బాబాకి గుండెలో ప్రసాదాన్ని తయారు చేసి పంచాలన్న ఆలోచన వచ్చింది. పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో మాంసాన్ని వేశారు. అందులో బియ్యం కడిగిపోసి కొలత ప్రకారం నీరు నింపి కింద పొయ్యిలో కట్టెలు వేసి దాన్ని ఊదుతూ కూర్చున్నారు. గ్రామస్తులంతా బాబాకి అంకితమై ఉండేది కదా. పొయ్యిని ఊదడం అనే పనిని ఎవరైనా ఆనందంతో చేసేవారు. కానీ బాబా అనుమతి లేకుండా అలా చేసేందుకు ఎవరికి ధైర్యం ఉండేది కాదు. అన్నం కూడా ఉడిగించేదేమని, బాబా నుంచి అనుమతి రావాలని, ఆ అవకాశం కోసం, ఆ సేవ కోసం బాబా దాసులు ఎంతో ఉత్సాహపడేవారు. కానీ సాయిబాబా స్వయంగా ఈ విషయంలో ఉదాసీనులుగా ఉండేవారు. ఉదాసీనులుగా ఉన్నారని అనడం కూడా సరికాదు. తమ చేత్తో అన్నం వండాలన్న లోభం ఉన్నవాళ్లు అన్నదానం చేయడానికి ఇతరులకి శ్రమ ఎందుకు ఇస్తారు? తమ నిర్వహణ కోసం భిక్ష చేయడానికి స్వయంగా గడప గడపకి తిరిగి రొట్టె ముక్కను అడుక్కునే ఆయన అన్నదానం చేయడం అనే కష్టాన్ని స్వయంగా సహించేవారు. అప్పుడే ఆయనకు తృప్తి కలిగేది. కనుక ఆయన ఎవరిపైనా ఆధారపడి ఉండేవారు కాదు. 100 మంది మనుషులకు సరిపడే వంట తయారు చేయడానికి కావలసినంత పిండి, బియ్యం, పప్పు వగైరాలను శుభ్రమైనవిగా చూసి బాబా వెంటనే డబ్బిచ్చి తెచ్చేవారు. స్వయంగా తమ చేత్తో చెడ్డ తీసుకుని దుకాణానికి వెళ్లే వ్యవహారంలో ఉండవలసిన దక్షతను ఆయన దగ్గర జనులు నేర్చుకోవాలి. పదార్థాలు స్వయంగా చేతిలోకి తీసుకుని చక్కగా బేరం చేసి కొనుగోళ్లు ఎవరు మోసం చేయలేని కొనేవాళ్ళు. పదార్థాలు స్వయంగా చేతిలోకి తీసుకుని చక్కగా బేరం చేసి కొనేవాళ్ళు. ఎవరు మోసం చేయగలిగేవారు కాదు. పైగా వారి అభిమానం తొలగించేవారు. బేరం కూడా ఎంత ఖచ్చితంగా చేసేవారంటే ఒక్క పైసా కూడా వ్యర్థమయ్యేది కాదు. కానీ తర్వాత వస్తువుల ధర వెంటనే లెక్క చేసి ఇచ్చేవారు. ఇదే ఏమిటి, 5 అడిగితే 10 కూడా ఇచ్చేవారు. స్వయంగా తనే పని చేయటం ఆయనకి ఎంతో ఇష్టం. ఇతరులు చేయటం ఆయనకి నచ్చేది కాదు. ఎన్నడూ ఎవరి మీద ఆయన ఆశ పెట్టుకోలేదు. ఎవరిని బాధ పెట్టడం ఆయనకి నచ్చేది కాదు. ఈ తత్వం బాబా దగ్గర రాత్రింబవళ్ళు జాగృతమై ఉండేది. కనుక ఆ గుండిగ పని కోసం ఆయన ఎవరి సాయాన్ని కోరేవారు కాదు. గుండిగాని ఏమిటి, దునికానుకుని ఉన్న కట్టెలు పెట్టే గది తూర్పు వైపు 30 వంతు గోడను బాబా తమ స్వహస్తాలతో కట్టారు. మహాదు ఫస్లే మట్టి కలిపేవాడు. బాబా గోడను కట్టడం కోసం ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చి వాటి మీద ఆ మట్టిని పెట్టి తమ చేత్తో అమర్చేవారు. ఇంకా బాబా చేయనిదంటూ ఏముంది, మసీదు తమ చేత్తోనే అలికేవాళ్ళు. కఫ్ని కౌపీను తమ చేత్తోనే కుట్టుకునేవారు. ఎవరిని అడిగేవారు కాదు.
గుండిగలోంచి పైకి వచ్చే ఆవిర్లు పొగ భయంకరంగా ఉన్నవి. అప్పుడు బాబా కఫ్ని చేతులు వెనక్కి జరిపి తమ చేయి అందులో క్రింద వరకు పెట్టి కలిపేవారు. గిన్నెలో తొకతొక ఉడుకుతూ దాన్ని కలపవలసిన అవసరం వచ్చినప్పుడు బాబా ఆశ్చర్యకరమైన అగాధ లీలను చేసి చూపేవారు. ఎక్కడి ఈ రక్త మాంసాలతో ఉన్న చేయి, ఎక్కడి ఈ భయంకరంగా ఉండే గిన్నె. కానీ ఆయన చేతి మీద కాలిన చిహ్నం అసలు ఉండేది కాదు. మొహంలో భయం అనేది ఉండేది కాదు. భక్తుల తలపై పడే త్రితాపాలను వెంటనే దూరం చేసే వారికి అగ్నితో ఎలా బాధ కలుగుతుంది? ఆ చేతి మహిమ దానికి తెలీదా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. రాతిపీట మీద పెసరపప్పు పోసి బాబా స్వయంగా ఏరేవారు. పత్రం తీసుకొని స్వయంగా నూరి తమ చేత్తో పెసరవడియాలు పెట్టేవాళ్ళు. అప్పుడు వాటిని నెమ్మదిగా గుండిగలో వదిలేవారు. గుండిగా అడుగంటకుండా చేత్తో తిప్పేవారు. తయారయ్యాక గుండిగా క్రిందకి దింపి అందరికీ ఆ ప్రసాదాన్ని పంచేవారు. అందరికీ ఎందుకు పంచటం? సాయిబాబా ముస్లిము, మరి అలాంటి అధర్మాచరణను లోకుల చేత ఆయన ఎందుకు చేయించేవారు అని శ్రోతలు అనొచ్చు. హిందువులచే ముస్లిం చేత వంటను ఎలా తినిపించేవారు? ఈ శంకకు ఒక్కటే సమాధానం. సాయిబాబా వద్ద ధర్మాధర్మాల గురించిన నిజమైన వివేచన ఎప్పుడూ జాగృతమై ఉండేది. గుండిగిలో వండిన పదార్థాన్ని అందరూ తినాలన్న దురాలోచన ఆయనకు అసలు ఎప్పుడూ ఉండేది కాదు. కానీ అది తమకు లభించాలన్న ఇచ్చ, ఉత్తమమైన వారి కోరికను మాత్రమే ఆయన తీర్చేవారు. ఆయన ఎన్నడూ ఎవరిని మోసం చేయలేదు. అదీ కాక ఆయన జాతి ఎవరికీ తెలియదు. మసీదులో ఉన్నారు కనుక ముస్లిం అనేవారు. కానీ ఆయన ఆచరణ చూస్తే ఆయన నిజమైన కులం తెలిసేది కాదు. భక్తులు వారిని దైవంగా భావిస్తారు. వారి పాదధూళికి సాష్టాంగం చేస్తారు. అలాంటి వారి కులాన్ని పట్టించుకునే వారి పారమార్థిక ప్రాప్తి వ్యర్థము. ఇహలోకము పట్ల పరలోకం పట్ల ఉదాసీనంగా ఉంటూ వివేక వైరాగ్యాలనే ఐశ్వర్యంగా కల వారి జాతిని ఎందుకు చూడాలి? జాతి స్థితులకి ధర్మాధర్మాలకి అతీతంగా ఉంటూ వృత్తి నిర్మలంగా ఉంచుకునే వారి జాతిని ఎందుకు చూడాలి? అలా చేసే వారి పారమార్థిక ప్రాప్తి వృధా. అలాంటి ఈ బాబా చరిత్రను నేను నా సుఖం కోసమే కీర్తిస్తున్నాను. వినాలన్న కోరిక ఉన్న వారికి వారి శ్రద్ధే తృప్తిని కలిగిస్తుంది. సరే, ఈ కథానుసంధానము ఆగిపోయింది. దానికోసం కొంచెంగా వెనక్కి చూద్దాం. దాదా కేల్కర్ను ఉద్దేశించి పరిహాసంగా ఇప్పుడు బాబా అన్న దానిపై శ్రద్ధ పెట్టండి. కారం పులావ్ ఎలా చేశాను, ఎలా ఉందో రుచి చూసావా? దాదా కేవలం అడిగిన దానికి ఏదో ఒక సమాధానం చెప్పాలని బాగుంది అన్నాడు. దాదా పురాణే పెద్దవాడు, గొప్ప భక్తుడు, స్నాన సంధ్యలు నియమంగా చేసేవాడు. ఏ పనిలోనైనా యోగ్యాయోగ్యతలను సదా చూస్తుండేవాడు. అతనికి ఇది నచ్చలేదు. అప్పుడు బాబా అతనితో ఇలా అన్నారు. కళ్ళతో సరిగా చూడనైనా లేదు, నాలుకపై వేసుకొని రుచి చూడలేదు, మరి బాగుందని ఎలా అంటున్నావు? గిన్నె మీద మూత తీసి చూడు, అందులో చేయి పెట్టు అని అతని చేయి పట్టుకొని దాన్ని గిన్నెలో దూర్చి బాబా తర్వాత ఇలా అన్నారు. చెయ్యి తీసేయి, దాన్ని గరిట తీసుకొని వీళ్ళందరి పళ్ళాల్లో వడ్డించు. మడి భయం పెట్టుకోకు, ఉట్టి మాటలు మాట్లాడకు. శిష్యులకు మహాత్ముల అన్యజాతుల వారి ఆహారం తిని చెడిపొమ్మని చేస్తారన్న ఆలోచన అయోగ్యము. మహాత్ములు సదా కృపతో ఎంతగానో నిండిపోయి ఉంటారు. వాళ్ళ ఆచరణ పద్ధతి వాళ్ళకే తెలుస్తుంది. నిజమైన ప్రేమ తరంగం ఉప్పొంగినప్పుడు తల్లి కూడా బిడ్డను గిల్లుతుంది. బిడ్డ ఏడిస్తే ఆమె దాన్ని తన గుండెలకు హద్దుకుంటుంది.
మాంసం తినాలనుకున్న వారి కోరికనే బాబా నెరవేర్చేవారు. కానీ మనసుపై ఆధిపత్యాన్ని సంపాదించిన వారిని గౌరవ పురస్కారంగా దాన్ని ముట్టనిచ్చేవారు కాదు. అయినప్పటికీ గురువు ఆజ్ఞ పాటించాలన్న భక్తుల నిశ్చయం చలించేది. బాబా ప్రసాదమని అంటూ వారు నిషిదానాన్ని తినాలని అనుకునేవారు. నిజానికి అలా ఏ భక్తుడిని బాబా స్వయంగా తప్పుడు మార్గంలో వెళ్లేందుకు ప్రోత్సహించేవారు కాదు. సరే కీర్తిశేషులు సరే కీర్తి క్రీస్తు శకము 1910 సంవత్సరానికి ముందుగా ఈ గుండిగలో అత్యంత ఉత్సాహంతో వండటం తరచూ జరిగేదే. కానీ ఆ తర్వాత దాస్గను పరిభ్రమణ ముంబై పట్టణానికి వచ్చింది. తన హరికథా గర్జంతో సాయిబాబా ఔన్నత్యాన్ని అతను అందరి మనసుల్లో ముద్రించాడు. అప్పటి నుంచి చిన్న పెద్ద అందరికీ బాబా మహిమ తెలిసింది. లెక్కలేనంత మంది షిరిడీ రావటం మొదలెట్టారు. తర్వాత బాబా ప్రత్యర్థం పంచోపచార పూజలు, అనేక రకాల నైవేద్యాలు, మధ్యాహ్నం పూట భోజన నైవేద్యాలు రావటం మొదలయ్యాయి. పప్పు, అన్నం, హల్వా, పూరీలు, చపాతీలు, పచ్చళ్ళు, కోసంబరి అంటే వడపప్పు, పెరుగు, పచ్చడి, పంచామృతాలు వేసి చేసిన పాయసము ఇత్యాది నానా రకాలైన భోజన పదార్థాలు అపారంగా వస్తుండేవి. ఎన్నడూ కనీ విని ఎరగని విధంగా షిరిడీకి అసంఖ్యాకంగా భక్తులు రావటం మొదలెట్టారు. హడావుడిగా సాయిని దర్శించేవారు. సాయికి నైవేద్యం అర్పించేవారు. ఆకలిగొన్న జనులు ఆకలి సహజంగానే సగం దానితోనే తీరిపోయేది. సాయిబాబాకి ఒక రాజాదిరాజులాగా సేవలు జరగసాగాయి. ఆయన్ని భక్తులు ఛత్ర చామరాలతో వీచసాగారు. తాళాలు, తప్పెట్లు, వాద్యాల ఘోషతో భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఆయన కీర్తి అన్ని వైపులా వ్యాపించింది. భక్తులు స్తుతి స్తోత్రాలను గానం చేయసాగారు. యాత్రికుల పాలిట షిరిడీ పరమ పవిత్రమైన క్షేత్రమైపోయింది. అందువల్ల గుండి పని ముగిసింది. నైవేద్యాలు ఎంతగా వచ్చేవంటే వాటిలోంచి పకీర్లు మొదలైన వాళ్ళు కడుపు నిండా తిన్నా ఎంతో అన్నం మిగిలిపోయేది. ఇప్పుడు ఇంకో కథ చెప్తాను. అది వింటే శ్రోతల మనసుకి ఆనందం కలుగుతుంది. ఎవరైనా తమ ఉపాస్య దైవాన్ని అవమానిస్తే బాబా మనసుకు నచ్చేది కాదు. ఆయన స్వయంగా ఏ జాతికి చెందని వారు. కొందరు తర్కించి ఆయన బ్రాహ్మణుడంటే మరికొందరు ముస్లిం అంటారు. ఆయన నివాసం ఎవరికీ తెలియదు. ఏ జాతిలో ఎప్పుడు జన్మించారో, తల్లిదండ్రులెవరో, ముస్లిమో బ్రాహ్మణులో ఇవేమీ తెలియదు. ఆయన ఒకవేళ ముస్లిమే అయి ఉంటే మసీదులో ఆయన ధుని పూజను ఎందుకు నడవనిచ్చేవారు? అక్కడ తులసి కోటను ఎందుకు పెట్టనిచ్చేవారు? అక్కడ గంటలు మ్రోగిస్తుంటే సహించేవారా? మసీదులో శంఖం ఊదనిచ్చేవారా? వాద్యాలతో హరికథలను చెప్పనిచ్చేవారా? తాళాలు, తప్పెట్లు, మృదంగాలు వాయించనిచ్చేవారా? హరినామాన్ని నడవనిచ్చేవారా? తాము ముస్లిం అయితే మసీదులో కూర్చొని ఆయన తమ నుదట గ్రంథాన్ని పెట్టనిచ్చేవారా? అక్కడ అందరితో కలిసి భోజనం చేసేవారా? ముస్లిం అయితే ఆయన చెవులు కుట్టబడి ఉండేవా? తమ జేబులోని డబ్బు ఖర్చు పెట్టి దేవాలయాలను బాగు చేయించేవారా? స్నానానంతరము పట్టు శాలువాను ధరించేవారా? పైగా ఎవరైనా హిందూ భక్తుడు తమ ఉపాస్య దేవతను క్షణమాత్రం చేసిన ఉపేక్ష కూడా ఆయనకు తీవ్రంగా గుచ్చుకునేది. దీన్ని గురించిన ఒక ఉపదేశ కథ ఇది వ్రాస్తున్నప్పుడు గుర్తొచ్చింది. దాన్ని వినయంగా చెప్తాను. ప్రశాంత చిత్తంతో శ్రోతలు దీన్ని వినండి. ఒకసారి ఏం జరిగిందో చూడండి. బాబా లెండి నుంచి తిరిగి వచ్చి మసీదులో కూర్చున్నారు. అప్పుడు దర్శనానికి భక్తులు వచ్చారు. అందులో బాబాకి ఎంతో ప్రియమైన భక్త శ్రేష్ఠుడు చాందోర్కరు తన తోళ్లడు బినీవాలతో కలిసి సాయి దర్శనానికి ఇచ్చతో వచ్చాడు. వారిద్దరూ సాయినాథునికి నమస్కరించి ఆయనకి ఎదురుగా కూర్చున్నారు. అప్పుడు కుశల ప్రశ్నలేస్తూ బాబా అకస్మాత్తుగా కోపించి ఇలా అన్నారు. నానా, నీకు ఇలాంటి మరుపు ఎందుకు కలిగింది? నాతో కలిసి జీవిస్తూ నీవిదేనా నేర్చుకుంది? నా సాంగత్యం నీకు ఎలాంటి మరుపు ఎందుకు కలిగింది? నా సాంగత్యం ఉండి కూడా చివరికి నీకు గతి ఎందుకు పట్టింది? నీ బుద్ధి అలా ఎలా తిరగబడింది? నాకు అది చెప్పు.
బాబా మాటలు విని నానా తలంచుకొని బాబా కోపానికి కారణమేమై ఉంటుందా అని దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. కానీ ఏమీ గుర్తుకు రాలేదు. అతని మనసు స్తబ్దమైపోయింది. తప్పేమిటో కూడా తెలియలేదు. కోపానికి కారణం ఏమీ కనిపించలేదు. కానీ ఏ కారణం లేకుండా బాబా ఎవరినీ బాధ పెట్టేవారు కారు. అది కూడా అతనికి తెలుసు. కనుక అతను బాబా పాదాలు పట్టుకొని ఎన్నో రకాలుగా విన్నవించాడు. చివరికి నాన్న ఆయన కోపానికి కారణాన్ని దీనంగా అడిగాడు. దానికి బాబా ఇలా అన్నారు: సంవత్సరాల తరబడి నాతో ఇంత సన్నిహితంగా ఉండి కూడా ఇలాగా ప్రవర్తించడం నీ బుద్ధికి ఏమైంది? కోపర్గాంకి ఎప్పుడొచ్చావు? దారిలో ఏం జరిగింది? మధ్యలో మీరెక్కడ దిగారు? గుర్రబండిని సరాసరి షిరిడీకి ఎందుకు తీసుకొచ్చారు? దారిలో ఏదైనా విశేషం జరిగిందా? అయితే అదంతా నాకు వినిపించు. అది చిన్నదైనా పెద్దదైనా ఎక్కడ ఏం జరిగిందో నాకు చెప్పు అన్న మా బాబా మాటలు విని నానా మనసుకి తెలిసింది. అతని మొహం వెంటనే ముడుచుకుంది. సిగ్గుతో మాట్లాడలేకపోయాడు. అయినా బాబా ముందు దాపరికం పనికిరాదని మనసులో నిశ్చయంగా అనుకొని జరిగిందంతా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా నానా బాబాకు చెప్పాడు. సాయిబాబా వద్ద అబద్ధం నడవదు. అబద్ధాలతో బాబా ప్రాప్తించరు. అబద్ధాలతో మానవులకి అధోగతి పడుతుంది. అబద్ధాలతో చివరికి వాళ్ళు నరకానికి పోతారు. గురువుని మోసగించటం అనేది మహాపాపం. ఆ పాపానికి క్షమ లేదా ప్రాయశ్చిత్తము అనేది ఉండదు. అది తెలుసుకొని నాన్న జరిగిందంతా ఏది దాచకుండా పూర్తిగా బాబాకు తెలిపాడు. అతను ఇలా అన్నాడు: ఈరోజు బండి మాట్లాడుకునేటప్పుడు కేవలం షిరిడీకే మాట్లాడుకున్నాము. అందువల్ల గోదావరి నదీ తీరంలో ఉన్న దత్తమూర్తి దర్శనం అంటే బినీవాలేకు కాలేదు. బినీవాలే దత్తభక్తుడు. దారిలో దత్త మందిరం తగిలినప్పుడు దత్త దర్శనం కోసం బండి నుంచి క్రిందికి దిగాలని అతనికి అనిపించింది. కానీ నేను హడావుల్లో ఉన్నాను కనుక నేనే అతన్ని వారించాను. షిరిడీ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుందాం అని హడావుడిగా షిరిడీకి వెళ్ళటం ఆలస్యమైపోతుందని నేనే అతన్ని ఆపేసి దత్తుణ్ణి కలవటంలో అశ్రద్ధ చేశాను. తర్వాత గోదావరిలో స్నానం చేశాక నా కాల్లో పెద్ద ముళ్ళు గుచ్చుకొని ఎంతో బాధ కలిగింది. ఎంతో కష్టంతో దాన్ని లాగేశాను. అప్పుడు బాబా ఎంతో ఎంతో సూచనాప్రాయంగా ఏం ఉపదేశించారంటే, అలాంటి హడావుడి మంచిది కాదు. అదృష్టం దర్శనాన్ని అనాధారం చేసినందువల్ల కేవలం ముల్లే గుచ్చుకుంది. దత్తుళ్లాంటి పూజ్య దైవము సహజంగా మార్గంలో ఉన్నప్పుడు ఆయన దర్శనం చేసుకోపోవటం దురదృష్టకరం. అలాంటి వారికి నేను ఎలా లభిస్తాను? ఈ సందర్భం గురించి నానాసాహెబ్ కూతురు మైనతాయి కువ్లేకర్ అనే అమ్మాయి కీర్తిశేషులు పరమ పూజ్యులు నరసింహస్వామి ఎదుట 1936లో చెప్పిన వృత్తాంతంలో ఇంకొక విశేషం చెప్పింది. అది ఇది మా పిన్ని భర్త బాలాసాహెబ్ బిల్లేవాలే దత్తభక్తుడు. కీర్తి క్రీ- క్రీస్తు శకం 1899 లేదా 1900లో సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అతనికి సాయిబాబాపై విశ్వాసం లేదు. నా తండ్రి ఆర్జించటం వల్లే అతను షిరిడీ వెళ్ళాడు. కానీ సాయిబాబాను చూడగానే అతనికి ఆయన స్థానంలో సాక్షాత్తు త్రిమూర్తి దత్త దత్తాత్రేయ స్వామి కనిపించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ భరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. అతనికి సాయిబాబా అంటే కేవలం దత్తస్వామి అన్న నిశ్చయం కలిగింది. ఆ తరువాత చనిపోయే వరకు అతను సాయి భక్తుడుగానే ఉండిపోయాడు. సరే, ఈ సందర్భంతో సాయిబాబా దత్తావతారులన్న సాయిబాబా హారతిలోని 4వ చరణానికి బలం చేకూరింది. కలియుగి అవతార సగుణ బ్రహ్మ సచార అవతీర్ణ జహ్లాసే స్వామి దత్త దిగంబర. సరే, ఇప్పుడు గుండిగ కథను ముందుకు నడిపిద్దాం. ఈ మసీదులో సాయిబాబాతో పాటు చేసే మధ్యాహ్న
భోజనంలోని పవిత్రత, సాయికి భక్తులపై ఉన్న ప్రేమ ఎంతటివి. ప్రతిరోజు మధ్యాహ్న పూజ ముగిసి బాబా హారతి అయిపోయాక భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు బాబా వారందరికీ విభూది ఇచ్చేవారు. మసీదు అరుగు చివర ఆయన నిలబడి ఉండేవారు. ప్రాంగణంలో ఎదురు చూసే భక్తులు ఒక్కొక్కరు వచ్చి ఆయన పాదాలకి నమస్కరించేవారు. పాదాలపై తలను పెట్టి తను ఎవరెవరు ఎదుట నిలబడేవారో వారందరికీ నుదిటిపై సాయిబాబా విభూది పెట్టేవారు. అప్పుడు భక్తులందరినీ భోజనానికి మీ ఇళ్లకు వెళ్ళండి అని బాబా అనగానే ఆయన ఆజ్ఞను శిరసావహించి భక్తులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయేవారు. తరువాత బాబా లోపలకు రాగానే మసీదులో రోజువారీ నియమాన్ననుసరించి తెర వేసేవారు. పళ్ళాల గిన్నెల చప్పుళ్ళు మొదలయ్యేవి. ప్రసాదాల పళ్ళాలు పోగయ్యేవి. సాయిబాబా హస్తస్పర్శతో పవిత్రమైన నైవేద్యం తిరిగి తమకు లభించాలని కొందరు భక్తులు ప్రాంగణంలో ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళు. ఇక్కడ బాబా గోడలోని గూడికి వీపు పెట్టి కూర్చున్నప్పుడు ఆయనకి రెండు వైపులా వరుసగా భక్తులు పంక్తులు తీరేవారు. అందరికీ మహదానందంగా ఉండేది. సాయి సమర్థులు ముందుకు తమ నైవేద్యాలను జరిపేవాళ్ళు. అప్పుడు ఆయన తమ చేత్తో వాటన్నింటినీ ఒక పళ్ళెంలో కలిపేవారు. బాబా చేతి నుంచి ఒక్క మెతుకు లభించిన ఎంతో అదృష్టం. దానివల్ల తినేవారు సంపూర్ణంగా పవిత్రులవుతారు. వారి జీవితం పునీతమవుతుంది. వడలు, గారెలు, సజ్జభక్ష్యాలు, సాదాపూరీలు, చక్కెరతో కలిపిన అరటిపండు గుజ్జు, బూరెలు, బియ్యపిండి లేదా గోధుమ పిండితో బెల్లం కలిపి దాన్ని బిళ్ళలుగా చేసి నేతిలో వేయించిన పదార్థం, పేణీలు, రకరకాల కూరలు, పాయసం, కోసంబిరి అన్నీ చక్కగా పిసికి ఆ అన్నాన్ని బాబా ఈశ్వరార్పణం చేసేవారు. పళ్ళాలు నింపి శ్యామ నాణాలతో నానాసాహెబ్ నిమోన్కర్ అందరికీ పంచేవారు. ఒక్కొక్కరిని ముందుకు పిలిచి తన వద్ద కూర్చోపెట్టుకొని ఎంతో ఆనందంతో ప్రేమతో గొంతు దాకా భోజనం పెట్టేవారు. ఘుమఘుమలాడే రుచికరమైన నెయ్యి, బొబ్బట్లు, పప్పు, అన్నాన్ని కలిపి ఆ మధురమైన మిశ్రమాన్ని అన్న మిశ్రమం బాబా అందరికీ వడ్డించి సంతృష్టిపరిచేవారు. ప్రేమగా ఆ మిశ్రమాన్ని తిన్నప్పుడు ఆ ఆత్మానందంలోని మాధుర్యాన్ని ఎంతని వర్ణించను. తిన్నవాళ్ళు వేళ్ళు నాకుతూ బయటకొచ్చేవాళ్ళు, సంతృప్తి చెంది ఆనందించేవాళ్ళు. కొన్నిసార్లు బొబ్బట్లు, తీపి రొట్టెలు, మట్టి పెంకు మీద చేసిన బొబ్బట్లు, కొన్నిసార్లు చక్కెర అద్దిన పూరీలు, కొన్నిసార్లు బాసుంతి, రవ కేసరి, సజ్జభక్ష్యాలు, కొన్నిసార్లు రుచికరమైన బెల్లపు బొబ్బట్లు వడ్డించేవారు. పళ్ళెంలో కొన్నిసార్లు మంచి శ్రేష్టమైన బియ్యంతో వండిన అన్నం, దాని మీద మంచి ఒట్టి పప్పు, రుచికరమైన వెన్న నుంచి తీసిన నెయ్యి, చుట్టూరా రకరకాల కూరలు ఉండేవి. ఆవకాయి, అప్పడాలు, పెరుగు పచ్చడి, రకరకాల బజ్జీలు, పుల్లటి పెరుగు, మజ్జిగ, బెండకాయ పులుసు ఉండేవి. ఈ దివ్య అన్నం తినేందుకు లభించిన వారు ధన్యులు. సాయి లాంటి గుణవంతులైన వడ్డన చేసేవారుండే చోటి భోజనం గురించి ఏం వర్ణించగలం. అక్కడ భక్తులు గొంతు వరకు తినేవారు, సంతృప్తిగా త్రేయించేవారు. ముద్ద ముద్దకి తృప్తిని, సంతోషాన్ని, పుష్టిని ఇచ్చి ఆకలిని తీర్చే మధురమైన ఉత్తమ పవిత్ర ఆహారం అది. ముద్ద ముద్దకి సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ఆ అన్నాన్ని భక్తులు ఆహుతిగా ఇచ్చేవారు. పళ్ళెం కొంచెం కూడా ఖాళీగా ఉండేది కాదు. పైనుంచి అదే పనిగా వడ్డిస్తూనే ఉండేవారు. ఎవరికి ఏ ఏ వంటకాలు ఇష్టమో అవన్నీ ప్రేమగా వడ్డించేవారు. చాలామందికి మామిడి పండు రసం అంటే ఇష్టం ఉండేది. అప్పుడు వారిని బ్రతిమలాడి అది వడ్డించేవారు. అలా భక్తులకి అన్నం వడ్డించమని బాబా ప్రతిరోజు నానాసాహెబ్ నిమోన్కర్ని లేదా మాధవరావు దేశపాండేని ఆజ్ఞాపించేవారు. వారిద్దరికీ అదే నియమం. నైవేద్యం వడ్డించడం అంటే వారి పని. దానికోసం గొప్ప ప్రేమతో వారు ఎంతగానో కష్టపడేవారు కూడా. రుచికరమైన జీలకర్ర లాంటి సన్నబియ్యపు అన్నం మల్లె మొగ్గల్లా ఉండేది. దాని మీద పసుపు పచ్చని
పప్పు, అప్పుడు అందరికీ నెయ్యి వడ్డించేవారు. అది వడ్డించేటప్పుడు ఘుమఘుమల పరిమళం గుబాళించేది. భోజనం పచ్చళ్లతో సహా నోరూరిస్తూ ఉండేది. ఉడక్కుండా ఉడక్కుండానో లేదా అరుచిగానో అసలు ఉండేది కాదు. జనులు మనసారా తినేవారు. ఆ ఆత్మానందపు సమాధి అనే సేమియా, ప్రేమ భక్తి అనే వడియాలు, బియ్యపిండితో చేసే సేమియా లాంటి సన్నని పదార్థం, శాంతి సుఖాలనే స్వానుభవం లేకపోతే భుజించటానికి అక్కడికి ఎవరొస్తారు? ఎక్కడ హరియే అన్నం అవుతాడో, హరియే భోక్త అంటే తినేవాడు అవుతాడో, హరియే ఆ మధురిమను రుచి చూసేవాడవుతాడో అక్కడ అన్నం వడ్డించేవాడు ధన్యుడు. అక్కడ అన్నం తినేవారు, ఆ దాతలు కూడా ధన్యులు. సరే, ఆ మధురిమకు మూలం ఒక గురువు పట్ల ప్రబలమైన నిష్ఠ చక్కెర లేదా బెల్లపు మధురిమ కాదు. శ్రీహరి పట్ల దృఢమైన పునాదుల్లో ఉన్న శ్రద్ధే మధురంగా ఉంటుంది. అలా అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండేది. పాయసం, హల్వా, మిగతా పదార్థాలన్నీ కలిపిన మిశ్రమం చాలా బాగుండేది. పళ్ళెం ముందు కూర్చున్నప్పుడు కొంచెం కూడా కాదు వద్దు అని అనడం జరిగేది కాదు. వండిన రకరకాల అన్నం తిని కడుపు నిండాక పెరుగన్నం లేకపోతే తినేవారి మనసుకి సంతోషం అనిపించదు. అది లేకపోతే తినేవారు కనీసం మజ్జిగ అయినా కోరతారు. ఒకసారి స్వచ్ఛమైన మజ్జిగ గ్లాసుని గురుమహారాజ్ స్వయంగా తమ చేత్తో నింపి ప్రేమతో నాకు తాగటానికి ఇచ్చారు. దాన్ని నేను నోటి ముందు పెట్టుకోగానే ఆ స్వచ్ఛమైన తెల్లటి మజ్జిగ చూసి మనసుకి సుఖ సంతుష్టి, ఆత్మానందమనే తుష్టి లభించింది. అసలే పిండి వంటలతో కడుపు నిండిపోయింది. మరి ఆ మజ్జిగ ఎలా తాగాలి అని ఊరికే తటపటాయిస్తూ సంశయంతో ఉన్నప్పుడు ఆ గుటక చాలా రుచిగా అనిపించింది. నేనలా సందేహిస్తూ ఉండటం చూసి బాబా ఎంతో వాత్సల్యంతో ఇలా అన్నారు, దాన్నంతా తాగేసేయ్, నాకు కూడా ఇలాంటి అవకాశం ఇక ఎప్పటికీ మళ్ళీ రాదు అనిపించింది. కనుక నేను దాన్నంతా వెంటనే తాగేశాను. సరే, తరువాత ఆ అనుభవం తాగేశాను. తరువాత ఆ అనుభవమే కలిగింది. ఆ తరువాత 2 నెలలకి బాబా తమ అవతారాన్ని చాలించారు. నిజంగానే ఆయన నిర్వాణం చెందారు. ఇప్పుడు ఆ మజ్జిగ దాహం తగ్గాలంటే సాయి కథ అనే అమృతం త్రాగటం తప్ప మరో మార్గం లేదు. అదే మనకు ఆధారం. హేమాడ్ పంతు సాయినాథునికి శరణు వచ్చారు. తరువాత ఆయన దేన్ని గుర్తు చేస్తారో ఆ కథనే వర్ణిస్తాను. శ్రోతలు తమ శ్రద్ధను దీనిపై పెట్టాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలోని గుండిగ వర్ణననే పేరు గల 38వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. 38వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధ అన్నదానం గురించే. అంటే గర్భ దరిద్రులకు భోజనం పెట్టడమే ఉంది. పుణ్యాల్లోకెల్లా పుణ్యం అన్నదానం. ఆచార ధర్మాలలోకెల్లా ప్రధానమైనది, అగ్రగణ్యమైనది అన్నదానం. అందుకే బాబా దాన్ని స్వయంగా ఆచరణలో పెట్టి లోకంలో ఓ ఆదర్శం నెలకొల్పారు. అయితే ఈ రోజుల్లో ఇదివరకు రోజుల్లా అన్నదానం ఎలా చేయాలి అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఖాళీ స్థలం లభించడం, వంటకాలు తయారు చేయడం, యోగ్యమైన భోక్తలను పోగు చేయడం ముఖ్యంగా పేద నగరాలలో మహా కష్టం. మందిరాలలో లేదా తీర్థ క్షేత్రాలలో భోజనం వడ్డించడం లేదా పలహారాలు పంచే ప్రయత్నం చేద్దామంటే అప్పుడు బికారుల అరుపులు,
ఒకళ్ళ నుంచి ఒకళ్ళు లాక్కోవడాలు, కొట్లాటలు ఎంతగా పెరుగుతాయంటే మన మనసులో క్రోధం లేదా తిరస్కారం ఉత్పన్నమై పుణ్యం మాట ఎటున్నా పాపం మాత్రం వచ్చి నెత్తిన పడుతుంది. ఏదో ఒక సంస్థకి అన్నదానం కోసం విరాళం ఇద్దామంటే అది సరిగ్గా ఎంతవరకు వినియోగం అవుతుంది అన్న సంశయం కలుగుతుంది. అదీగాక అన్నదానం చేయడంలో బాబా బోధ ఏమిటంటే దాన్ని స్వయంగా వండి అది తినేవారికి గొప్ప ప్రేమతోనూ ఆదర సత్కారాలతోనూ సమక్షంలో పెట్టవలసి ఉంది. చేతి కింద అంత ఉత్సాహవంతులైన భక్తులు ఉన్నప్పుడు బాబా అన్నం వండే శ్రమ స్వయంగా తీసుకునేవారు. అయితే ఈనాటి పరిస్థితిలో నా అభిప్రాయం ప్రకారం అత్యంత సులభమైన అన్నదానం అంటే ఏదైనా ఒకరోజు అందుల అంగవికలాంగుల లేదా అనాథ ఆశ్రమంలో అన్నమో లేదా మిఠాయో తీసుకెళ్లి స్వయంగా పంచడం. అవి తిని సంతృష్టి చెందిన వ్యక్తుల ముఖాల్లో తొంగి చూసే ఆనందాన్ని చూడడమే అవుతుంది. ఈ అధ్యాయంలో అన్నదానానికి సంబంధించిన మరో బోధ అతిథుల గురించి ఉంది. వేలాపాలా లేకుండా వచ్చే అతిథులను అన్నదానంతో సంతృప్తి పరచాలి గృహస్థులు. ఇది మాత్రం ఈ రోజుల్లో కూడా ఆచరించడం సాధ్యమే. గడపలోకి ఎవరైనా ఎప్పుడైనా రాని వారిని అనాధారం చేయకూడదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. వస్త్రాలు, గిన్నెలు లేదా డబ్బులు దానం చేసేటప్పుడు పాత్రత చూడవలసి ఉంటుంది. అయితే భోజనం, పలహారం ఇవ్వడానికి వీటి గురించి జనులు ఆలోచించకూడదు. ఎందుకంటే అతిథికి అన్నం పెట్టకుండా వెనక్కి పంపించేవారు తప్పకుండా దుర్గతిని ఆహ్వానించినట్లే. అలాంటి సూచనే 19వ అధ్యాయంలో కూడా లభిస్తుంది. ఏ విధమైన అనుబంధమూ లేకుండా ఎవరూ ఎక్కడికి పోరు. మానవులే ఏమిటి, పశుపక్షాదులను వేటిని కూడా తరిమివేయకూడదు. ఎవరికి తెలుసు, బాబా స్వయంగా ఆ రూపంలో వచ్చారేమో. ఆ తరువాత పశ్చాత్తాపపడవలసిన అవసరం రాకూడదు. అందుకని వచ్చేపోయే వారిని ఆదరించాలి. దాహం కొని ఉన్నవారికి నీరు, ఆకలితో ఉన్నవారికి రొట్టె, వస్త్రం లేని వారికి వస్త్రాలు, కూర్చోవడానికి స్థలము ఇస్తే శ్రీహరి సంతుష్టుడవుతాడు. అన్నానికి సంబంధించి ఇక్కడ మరో బోధ ప్రసాదం గురించి ఉంది. గురువు స్వయంగా శిష్యునికి ఏదైనా ప్రసాదం తినడానికి ఇస్తే శిష్యుడు అది తినడానికి యోగ్యమైనదా లేక అయోగ్యమైనదా అని ఆలోచించకుండా ఆదరపూర్వకంగా దాన్ని వెంటనే నోట్లో వేసుకోవాలి. గురువు స్వయంగా ప్రసాదం ఇచ్చినప్పుడు అది తినడానికి యోగ్యమా అయోగ్యమా అన్న శంక శిష్యుల మనసుకి కలిగితే ఆ శిష్యులు తమకి వినాశనం కలిగించుకొని నరకంలో పడిపోతారు. మహాత్ములు శిష్యులను నిషిద్ధ పదార్థాన్ని తినమని చెప్తారన్న ఆలోచన కూడా అయోగ్యం. మహాత్ములు కృపతో ఎంతగానో నిండిపోయి ఉంటారు. వారి ఆచరణా పద్ధతి వారికే తెలుస్తుంది. నాకు అనిపిస్తుంది ఇదేం న్యాయం, దేవుడి ప్రసాదానికి కూడా ఆపాదించవలసి ఉంది. మందిరాలలోనూ లేదా శ్రీ సత్యనారాయణ పూజకి చక్కెర ఉండలో హల్వా ప్రసాదమో లభిస్తే గురువారం లేదా ఏకాదశి మొదలైన ఉపవాసాలు ఉన్నాయని కొంతమంది వాటిని వెంటనే తినరు. ఆ రోజు రాత్రి లేదా మర్నాడు ఉపవాసం అయిపోయాక భోజనం సమయంలో తిందామని ఓ పక్కన పెట్టేస్తారు. నా అభిప్రాయం ప్రకారం తినాలి తినకూడదు అన్న వికల్పం యోగ్యం కాదు. అలా వ్యవహరించేవారు ఆ దేవతను అనాధారం చేసినట్లే. ఎంతో అదృష్టంతో లభించిన దైవ ప్రసాదాన్ని ఉపవాసం భంగమవుతుందని తినడాన్ని మానేస్తారు. కానీ నాలుక కోరికను నెరవేర్చడానికి బజార్లోంచి అడ్వర్టైజ్మెంట్లో మంచిదని చూపించే ఏ పదార్థాలనైనా సరే ఎలాంటి సంకోచం లేకుండా ఆ రోజే తినేస్తారు. అది యోగ్యము ప్రశంసనీయము అన్న అదీ కాకుండా వ్యవహారిక సౌలభ్యం దృష్ట్యా కూడా ప్రసాదాన్ని అలా పక్కన పెట్టేయడం సరికాదు. దాన్ని చేత్తో పట్టుకొని ఇంటికి తీసుకెళ్లడం, దాన్ని సురక్షితంగా ఓ చోట పెట్టడం అనేది ఓ విఘ్నం అన్న మాట మాత్రం నిజం. కానీ అప్పుడప్పుడు ఉపవాసం ముగిసే సమయంలో ఆ ప్రసాదం తినాలన్న విషయం స్మృతి పదంలోంచి తప్పుకుంటుంది. నేనైతే సీడీ ప్రసాదం వచ్చినా లేదా వేరే ఎక్కడి నుంచో ప్రసాదం లభించినా అదెలాంటిది తినదగ్గ పదార్థమైనా కాదా అన్న ఆలోచన పెట్టుకోకుండా
ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వెంటనే లేచి నిలబడి ఆదరంతో బాబాని లేదా దానికి సంబంధించిన దేవుడికి నమస్కరించి దాన్ని నోట్లో వేసుకుంటాను. ప్రసాదం అనే అనుగ్రహం యొక్క ఆనందాన్ని దోచుకుంటాను. ఇంతకు ముందు కొన్ని అధ్యాయాలలో అన్నానికి సంబంధించిన ఉత్తమ బోధ బాబా నుంచి వచ్చి ఉంది. అది క్లుప్తంగా ఇలా: 1. అన్నాన్ని అనాధారం చేయకూడదు. అన్నానికి విముఖులం కాకూడదు. వడ్డించిన పళ్ళ్యాన్ని నెట్టేయకూడదు. 57వ ఓవి 32వ అధ్యాయం. ఏదైనా పని మీద బయలుదేరేటప్పుడు భోజన సమయం అయి ఉంటే ఉపవాసంతో బయలుదేరకూడదు. అలాగే ఎవరైనా ప్రేమతో రొట్టె ముక్క ముందు పెడితే దాన్ని తిరస్కరించి బయలుదేరకూడదు. పైగా దాన్ని పూర్తిగా శుభశకునంగా, కార్య నిర్విఘ్నం కారకంగా భావించాలి. 32వ అధ్యాయంలో దీని గురించి బాబా వనంలో కలిసిన వనజరి గురించి సొంత అనుభవాన్ని చెప్పారు. హేమాడ్ పంత్ 33వ అధ్యాయంలో అప్పా సాహెబ్ కులకర్ణి ఫకీర్ని వెతకడం కోసం బయలుదేరే సందర్భాన్ని వర్ణిస్తూ ఇదే చెప్పారు. 2. అన్నం ఒంటరిగా తినడం మంచిది కాదు. 24వ అధ్యాయం 34వ ఓవి. మన ఎదుట ఎవరైనా వ్యక్తి కానీ లేదా పశుపక్షులు కానీ ఉన్నా వారికి అందులోంచి కొద్దిగా అయినా ఇవ్వాలి. ఎవరూ లేకపోతే బాబాని స్మరించుకొని ఆయనకి అది అర్పించాలి. ఈ విషయం గురించిన బోధ 24వ అధ్యాయంలో బాబా స్వయంగా హేమాడ్ పంతుని శనగల గురించి పరిహాసం చేసినప్పుడు వస్తుంది. హేమాడ్ పంతు శ్రీకృష్ణుని స్నేహితుడు సుధాముడి ఆఖ్యానం చెప్పి ఉత్తమ రీతిలో అందరి మనసుల్లో దాన్ని ముద్రింపజేశారు. 3. బాబా స్వయంగా ఎప్పుడూ ఉపవసించలేదు, ఎవరిని ఉపవసించనీయలేదు. ఆయన ఏం చెప్పారంటే, కాళ్ళు చేతులు ఇతర ఇంద్రియాలు శక్తివంతంగా ఉన్నప్పుడే దేవుడిపై భక్తి పెట్టుకోగలం. కడుపులో అన్నం తడి లేకపోతే ఏ కళ్ళతో దేవుణ్ణి చూడాలి, ఏ వాక్కుతో మహిమను వర్ణించాలి, ఏ చెవులతో వినాలి? ఉపవసించడం అనేది పారమార్థిక ప్రాప్తికి ఓ సాధన, సాధ్యం కాదు. ఉపవసించేటప్పుడు మనం శరీరానికి అనవసరంగా ఎంతో కష్టాన్ని కలిగిస్తాం. లేదా జడము ఉపవాసానికి యోగ్యమైన అరగని పదార్థాలని కడుపు నిండా తిని ఆరోగ్య స్వస్థతను మాత్రం చెడగొట్టుకుంటాం. ఉపవాసం అంటే దైవం వద్ద ఉండడం. దానికి అర్థం శుద్ధ ఆచారాన్ని పాటించి ఈశ్వరుని సతత చింతనలో రోజుని గడపడం. అది మనం చేయడమే లేదు. అందుకే ఉపవాసానికి బదులు బాబా అతిగా తినడం మంచిది కాదు, మితంగా తినడమే సుఖకారకం. 129వ ఓవి 32వ అధ్యాయం అని వ్యవహారిక ఉపదేశం చేస్తూ ఉండేవారు. 19వ అధ్యాయంలో సంగమనేరుకు చెందిన రాధాబాయిని, 32వ అధ్యాయంలో గోఖలేబాయిని బాబా దీనికోసం ఉపవాసం నుంచి పరాన్ముఖులను చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. మాంసాహారం గురించి బాబా ఎప్పుడు అది తినవద్దని బహిరంగంగా చెప్పలేదు. దాన్ని అలవాటుగా తినేవారికి మాంసాహారం తినవద్దు అని చెప్పలేదు. పైగా వారికి ఇష్టమైన ఆ భోజనాన్ని స్వయంగా వండి ప్రసాదంగా దాన్ని వారికి పంచేవారు. బహుశా దానికి 2 కారణాలు ఉండి ఉండవచ్చు. ఒకటైతే హిందూ ముస్లింల ఐక్యతను సాధించటం కోసం ఆయన ముస్లిం వేషం ధరించి ఉండవచ్చు. అప్పుడు ఆ వేషానికి మాంసాహారమే ఉచితమైనది. రెండవది ఏమిటంటే, ధర్మంలోని తత్వాన్ని లోతుగా ఆలోచిస్తే ఇలా నిశ్చయం కలుగుతుంది: పరమార్థాన్ని సాధించటం కోసం మాంసాహారం తీసుకోకపోవడం ఓ సాధన అయి ఉంది. అది అంతిమ ధ్యేయం కాదు. వేదాల్లోని ఎన్నో సూక్తుల్లో విశ్వామిత్రుడి లాంటి క్షత్రియ ఋషే చెప్పాడు. జగత్తులో ఉంటూనే బ్రహ్మజ్ఞానిగా ప్రసిద్ధి చెందిన జనకరాజు క్షత్రియుడే. ఆయన మాంసాహారాన్ని విసర్జించలేదు. మన సుఖం కోసం ఇతర ప్రాణులను హత్య చేయకూడదన్న ఈ అహింసా తత్వం కోసము. మాంసాహారం వల్ల రజోగుణం తమోగుణం పెరిగిన
ఉపవాసనలో ఏకాగ్రత సాధించటంలో అవాంతరాలు వస్తాయి కనుక పరమార్థ మార్గంలో ఉండేవారికి శాకాహారమే యోగ్యం. అలా చేయకపోతే మోక్షమే ప్రాప్తించదు అని అనటం లేదా మాంసాహారం తీసుకునే వారిని అల్పంగా చూడటం మాత్రం సరికాదు. లేకపోతే మహమ్మద్ పైగంబర్ యేసుక్రీస్తు లాంటి మహాద్రష్టలు మాంసాహారం పూర్తిగా పరిపాటిగా ఉన్న ఇతర ధర్మాల్లో పుట్టి ఉండేవాళ్ళు కాదు. అదీ కాక మన భారతదేశంలో మాంసాహారాన్ని వర్జించే జాతివారు అలా చేయటం మాత్రం అహింసా తత్వాన్ని పాటించడం కోసమా, లేక రజస్తమో గుణాలు పెరగకూడదనా? వీరు శాకాహారులు. వారు అనాది కాలం నుంచి వచ్చే సాంప్రదాయం వల్ల శాకాహారులు. వారు మాంసాహారాన్ని ఎన్నడూ రుచి చూడలేదు. అందుకే వాళ్ళు ఆ మాంసాహారాన్ని అసహ్యించుకుంటారు. ఈ రోజుల్లో వారిలోని ఎందరో యువతీ యువకులు మాంసాహారం రుచి తగలటం వల్ల హోటళ్లకు వెళ్ళి దాన్ని తింటున్నారు. అలాగే శాకాహారులు అనబడే వారి అన్నంలో వచ్చే మిర్చి, మసాలాలు, వేపుళ్ళు, తీపి మిఠాయిలు, లడ్డు, శ్రీఖండాల్ లాంటి వంటకాలు ఒకవేళ అహింసతో కూడుకున్నవే అయినా అవి రజస్తమో గుణాలను పెంచి పారమార్థిక సాధనలో అవాంతరాలు తప్పకుండా తీసుకొస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు. నిజానికి ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంటే అప్పుడు మాంసాహారం మీద, పిండి వంటల మీద మోహం తనంత తానే తగ్గిపోతుంది. తరువాత శాశ్వతంగా నశించిపోతుంది. కేవలం మెళ్ళో తులసీమాల వేసుకుంటేను, మాంసాన్ని, చేపలను, గుడ్లను వదిలేస్తేను, లేదా పరంపరగా తమ కులంలో అది అంగీకారం కాదని దాన్ని తినకపోవటము పారమార్థికానికి శ్రేష్టత్వం కలుగజేసేది కాదు. ఇక్కడ మాంసాహారాన్ని వదిలినా కానీ ఆ పరమార్థం కనిపించగానే నోటి వెంట నీళ్లూరుతాయి. లేదా శాకాహారం అంటూ ఇతర వంటకాలను ఇష్టం వచ్చినట్లు తినటం, లేదా వ్యాపారంలో ఇతర వ్యక్తుల కుతుకలను నరకటం, లేదా పశుపక్షులను తరిమివేసి కర్రలతో కొట్టడం జరిగితే మరి ఆ శాకాహారం వ్యర్థమే కదా. శ్రీ సచ్చిదా బాబాకి కూడా బహుశా అదే ఆలోచన ఉండి ఉండాలి. కనుకే ఆయన ఏ హిందువుకి మాంసాహారాన్ని వదలమని ఉపదేశించలేదు. అప్పుడప్పుడు గమ్మత్తుగా పైన ఈ అధ్యాయంలో వర్ణించినట్లు దాదా కేల్కర్ లాంటి ఆచార విచార సంపన్నుడైన బ్రాహ్మణుని ఏకాదశి రోజున బజారు నుంచి మాంసం తెమ్మని బాబా చెప్పారు. లేదా పరీక్షించి చూడటానికి 23వ అధ్యాయంలో వర్ణించినట్లు కాకా సాహెబ్ దీక్షిత్ లాంటి సచ్చీలుడైన బ్రాహ్మణ శిష్యునికి మేకను చంపమని ఆజ్ఞాపించారు. కానీ ఆ కార్యం మొదలుపెట్టే ముందే బాబా దాన్ని ఆపేశారు కూడా. అలాగే తమ ధర్మంలో లేదా జాతిలో కేవలం శాకాహారమే అలవాటున్న వారిని బాబా మాంసాహారం తినమని ఎన్నడూ ప్రోత్సహించలేదు. నిజానికి తమ భక్తులకి మాంసాహారం నుంచి విడిపించటానికి బాబాకు వేరే యుక్తి ఉంది. అయినా పదే పదే ఉపదేశం చేసింది ఏమిటంటే ప్రతి ఒక్క ప్రాణి మాతృలలో ఆయన స్వయంగా ఉన్నారు. నేను పందిగా, ఒక్కొక్కసారి ఆవుగా, ఒక్కొక్కసారి పిల్లిగా, ఒక్కోసారి చీమగా, ఒక్కోసారి ఈకగా, జలచరంగా ఆయా రూపాలలో జగత్తులో తిరుగుతూ ఉంటాను. అన్ని ప్రాణుల్లోనూ నన్ను చూసేవారు నాకు ప్రీతి పాత్రులు. అది గుర్తుంచుకోండి. భేదబుద్ధిని వదిలి నా పట్ల భక్తి చేస్తూ పొండి. అలాంటి దృష్టి భావన దృఢమయ్యాక
హత్య చేసి మాంసం తినాలని ఎవరికి అనిపిస్తుంది? మాంసాహారం తమంత తాము మానుకోరా? మాంసాహారం గురించి ఏమి చెప్పుకున్నామో ఉల్లిపాయ కూడా అదే వర్తిస్తుంది. బాబా స్వయంగా ఉల్లిపాయను రొట్టెతో తినేవారు, కానీ ఇతరులకు దాన్ని తిరస్కరించటం లేదా దుర్గంధం మూలంగా దాన్ని తినకపోవటం ఆయనకు నచ్చేది కాదు. దాదా కేల్కర్, దాసగను, కుషాబావు, కృష్ణాజీ, కాశీనాథ్ జోషి మొదలైన భక్తులను ఉల్లిపాయ విషయంలో పరిహసించేవారు కూడా. అలాగే యోగాభ్యాసానికి తాము ఉల్లిపాయను రొట్టెతో తినడం చూపించి తమ అద్భుతమైన యోగ సామర్థ్యంతో అతన్ని ఆశ్చర్యపరిచారు. బాబాకు లోకులకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పరంపరాగతంగా లేదా మిథ్యాకల్పనలతో మీరు వెల్లుల్లిపాయ లాంటి మీ ఆయుర్వేదచే ప్రశంసించబడినవి శక్తి ఆరోగ్యాలను ఇది చేవిక చౌకగా సహజంగా లభించేది అయిన ఆహార పదార్థాల వైపు విముఖులవుతున్నారని ఎవరైనా ఎంత నిజం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. బాబా లోకులకు చెప్పదలుచుకున్నదేమిటంటే, పరంపరాగతంగా లేదా మిథ్యాకల్పనలతోనూ మీరు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లాంటి ఆయుర్వేదంచే ప్రశంసించబడినవి శక్తి ఆరోగ్యాలను ప్రసాదించేవి చౌకగా సహజంగా లభించేవి అయిన ఆహార పదార్థాల వైపు విముఖులవుతున్నారని. ఇది ఎంత నిజం. పేదలు, శ్రమ చేసే రైతులు ఉల్లి రొట్టె తిని బరువైన నాగలిని నడిపిస్తారు. ఎవరైనా స్పృహ తప్పినప్పుడు మనం ఉల్లిపాయ కోసం పరుగులు పెట్టడం లేదా? పాశ్చాత్యులు వెల్లుల్లిని హృద్రోగంలోనూ రక్తపోటులోనూ ఎంతో గుణకారి ఔషధం అని పరీక్షించిన తరువాత వెల్లుల్లితో చేసిన ఎంతో ఖరీదైన మాత్రలు కొనుక్కోవటం లేదా? ఈ అధ్యాయంలో 3వ గొప్ప బోధ సర్వదేవతల ఐక్యత గురించి ఉంది. షిరిడీ సాయిబాబా దర్శనానికి తొందరపడుతూ తన తోడల్లుడు బినీవాలని దారిలోని దత్తమందిరంలో దత్తాత్రేయ దర్శనానికి దిగనివ్వలేదని నానాసాహెబ్ చందోర్కర్ మీద బాబా కోపించారు. అది ఈ బోధన చేయటానికి ఆయన ఇలా అన్నారు: సమస్త దేవీ దేవతలు ఒక్కటే, కానీ జనులు వారిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అందుకని ఇతర దైవాలను అవమానించకూడదు. 28వ అధ్యాయంలో మేగుడు బాబాని పూజించటం కోసం ద్వారకామాయికి వచ్చి ఖండోబా గుడి తలుపులు వేసి ఉన్నాయని ఆ పూజ చేయకుండా వస్తాడు. అప్పుడు బాబా అతనితో తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పి ఆ పూజ చేయటానికి అతన్ని తిప్పి పంపిస్తారు. తిరిగి వచ్చాక అప్పుడే తమ పూజను చేయనిస్తారు. ఈ తత్వానికే మరొక బోధ ఏమిటంటే, అది బాబా ఎప్పుడు ఉపదేశించిందే. రాముడు రహీము ఒక్కరే, వీరిలో కొంచెం కూడా తేడా లేదు. మరి వారి భక్తులు ఎందుకిలా పట్టుదలలు వహించి ఒకరితో ఒకరు శత్రువుల్లా ప్రవర్తించాలి? మీరెంత మూర్ఖులు! హిందూ ముస్లింల మధ్య సత్సంబంధాలు నెలకొల్పండి. చక్కని ఆలోచనలను మనసులో దృఢం చేసుకోండి. అప్పుడే అవతలి తీరానికి చేరుకుంటారు. రతన్జీ లాంటి పార్సీ భక్తుల్ని తమ దగ్గరకు చేరతీశారు. క్రీస్తు ధర్మాన్ని ఆయన ఆదరించమని బోధించారు. ఆయన హయాంలో చక్రనారాయణ అనే పేరుగల క్రిస్టియన్ ఫౌజీదారు నేరస్తులను గురించి విచారించడానికి నియమించబడ్డ అధికారి.
రహతాలో నియమించారు. అది విని ఆయన సన్నిహిత హిందూ భక్తుడొకడు బాబాతో ఇలా అన్నాడు, బాబా, రహతాకి ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఫౌజ్దారు వచ్చాడు. దానికి బాబా, అయితే ఏం, అతను నాకు సోదరుడు అని అతని నోరు మూశారు. ఈ ప్రకారంగా ఈ అధ్యాయంలో అన్నదానం, సర్వదేవతల ఐక్యత, దానిపై సర్వధర్మాల ఏకాత్మత, ఈ విషయాల గురించి ఎంతో అమూల్యమైన బోధను బాబా మనకు ప్రసాదించారు. 39వ అధ్యాయం గీతా విశిష్టత, శ్లోకం అర్థ నివేదన, అలాగే సమాధి మందిర నిర్మాణం. శ్రీమద్ భగవద్గీతలోని 4వ అధ్యాయం 34వ శ్లోకానికి అర్థం చెప్పటం. సమాధి మందిరాన్ని నిర్మించటం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీత శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. షిరిడి ధన్యం, మహోన్నత పుణ్యరాశి, పరమ పవిత్రులు అయిన శ్రీ సాయి నిర్వాణం వరకు ఉన్న ఆ ద్వారకామాయి భువనం ధన్యం. షిరిడి వాసులు ధన్యులు. వారి కోసం బాబా ఎంతో దూరం నుంచి ఏదో ఒక వంకతో వచ్చి వారిని రుణగ్రస్తుని చేసి అక్కడే ఉండిపోయారు. షిరిడి గ్రామం అసలే చిన్నది, కానీ సాయిబాబా సాన్నిధ్యం వల్ల అది ఆ తరువాత ఔన్నత్యాన్ని సంతరించుకుంది. ఆయన వల్లే ఎంతో పవిత్రతను పొందింది. ఆయన వల్లే అది తీర్థక్షేత్రమైంది. ఆ షిరిడీలోని స్త్రీలు ధన్యులు. వారి అనన్య శ్రద్ధ కూడా ధన్యం. స్నానం చేసేటప్పుడు, విసిరేటప్పుడు, ధాన్యం దంచేటప్పుడు వారు అసామాన్యులైన సాయిబాబా గీతాలు పాడుతుండేవారు. వారి ప్రేమ ధన్యం. వారి గీతాలు ఎంతో ఉత్తమమైనవి. వాటిలో కొన్ని మరీ ఉత్కృష్టమైనవి. ఆ గీతాలు వింటే మనసుకు శాంతి, సౌఖ్యం లభిస్తుంది. కనుక మనసుకు విశ్రాంతినిచ్చే ఆ గీతాలను నేను శ్రోతల జిజ్ఞాసను తృప్తిపరచటానికి సరైన సమయంలో కథా సందర్భాన్ని బట్టి ఇస్తాను. నిజాం సంస్థానానికి వెళ్లే దారిలో ఉన్న ఓ మామిడి చెట్టు కింద శ్రీ సాయిబాబా ప్రకటమైనారు. ధూప్ఖేడ్లోని పెళ్లి ఊరేగింపుతో పాటు షిరిడీకి హఠాత్తుగా వచ్చారు. ఈ ఖేడ్లో ఉండే పుణ్యాత్ముడైన చాంద్ పాటిల్ అనే పేరుగల వ్యక్తికి ఈ నిధి దొరికింది. అతని వల్లే ఇతరులకి ఆయన దర్శనం కలిగింది. ఆ పాటిల్ గుర్రం తప్పిపోవటం, సాయిబాబాకి అతనికి అనుబంధం ఏర్పడటం, అతనిచే ఆయన చిలుం త్రాగించటం, అతని గుర్రాన్ని లభింపచేయటం, అలాగే చాంద్బాయి భార్య మేనలుడి పెళ్ళవటం, అతనికి షిరిడీకి చెందిన అమ్మాయి పెళ్లికూతురుగా దొరకటం, పెళ్లి ఊరేగింపు పెళ్లికూతురు గ్రామానికి రావటం, ఈ విషయాల గురించిన పూర్తి కథను శ్రోతలకు మొదటే చెప్పాను. ఇప్పుడది సందర్భానుసారం గుర్తొచ్చినప్పటికీ మళ్ళీ చెప్పనవసరం లేదు. చాంది పాటిల్ కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులను ఉద్ధరించాలన్న ఆసక్తితో బాబా అవతరించి షిరిడీకొచ్చారు. సాయిబాబానే లేకపోతే జడత్వంతో, మౌఢ్యంతో దీనంగా బతుకుతూ ఈడుస్తూ వ్రత తపస్సులనే సంసారం లేని సాధారణ మానవులు, అమాయకులు అయిన లోకులను ఎవరు ఉద్ధరిస్తారు? 18 ఏళ్ల వయసు నుంచి సాయిబాబాకు ఒంటరిగా ఏకాంతంలో ఉండే అలవాటు. రాత్రివేళ ఎక్కడైనా సరే భయం అన్నది లేకుండా ఆయన నిద్రించేవారు. సర్వత్రా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడన్న భావనతో ఉండేవారాయన. అంతకు మునుపు గోతులతో నిండిపోయి గ్రామస్తులు చెత్తా చెదారం వేసే ఆ చోట్లో పగలంతా ఎక్కడెక్కడో తిరిగి రాత్రి వచ్చి పండుకునేవారు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. గోతికి మంచి కాలం వచ్చింది. ఆ గొయ్యి చుట్టూరా దీనదయామృతమూర్తి సాయిబాబాకి ఓ గొప్ప భవనం నిర్మించబడింది. ఆ గోతిలోనే ఆయన దేహం విశ్రాంతి తీసుకుంది. అదే ఆయన శాశ్వత నివాస స్థానమైంది. సమాధి నిర్మించబడింది. శరణన్న వారిని ప్రేమించే శ్రీ సాయి సమర్థులు దాటటం కష్టమైన ఇలాంటి సంసార సాగరాన్ని దాటిపోవటానికి తన చరిత్ర అనే ఈ నౌకను భక్తుల శ్రేయస్సు కోసం నిర్మించారు. ఈ సంసార సాగరాన్ని దాటటం చాలా కష్టం. తన భక్తులు అయితే అందులు అవటి వాళ్ళు
వాళ్ళు దీన్నెలా దాటగలరు అని బాబాకి వారి పట్ల కారుణ్యం వెల్లువ పరవళ్ళు తొక్కుతూ దూకింది. సంసార సాగరాన్ని దాటటం అనేది అందరికీ అవసరమే. అందుకు అంతఃకరణ శుద్ధంగా ఉండాలి. శుద్ధశుద్ధే భవాన్ని తరించటానికి ముఖ్యమైన సాధన. దానికోసం ఈశ్వరుని పట్ల ఉండే భక్తే పునాది. గురికథను వినటం లాంటి గొప్ప భక్తి మరోటి లేదు. అది వినటం వల్ల గురుచరణాలపై ప్రేమ పారవస్యం కలుగుతుంది. బుద్ధి స్ఫటికంలా శుద్ధంగా నిర్మలంగా ఉంటుంది. ఆ తర్వాత పరమార్థికం సాధించబడుతుంది. సాయిబాబా కథలు అసంఖ్యకం. వాటన్నిటినీ చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథమవుతుంది. అలా అని క్లుప్తంగా చెప్దామనుకున్నా కట్టలు తెంచుకు వచ్చే ఆ వ్యాప్తిని ఆపలేం. శ్రోతలకు వినాలన్న ఉత్సాహం పెరుగుతున్న కొద్దీ వ్యక్తికి దాన్ని వర్ణించాలన్న కోరిక పెరుగుతుంది. మనం పరస్పరం చెప్పటం వినటం అనే కోరికను తీర్చుకోవాలి. అప్పుడే మనం మన శ్రేయస్సును సాధిస్తాం. ఇక్కడ సాయిబాబా అనే నావికుడున్నాడు. చదరని శ్రద్ధతో వినటమే మనలను తీసుకెళ్లే సాధనం. కథాశ్రవణంలో శ్రద్ధ ఆదరం ఉంటే అప్పుడు సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
సాయి